ఈశ్వరుడితో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆ విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తే ఈమెకి భర్తగా వస్తాడు అన్న నారదుడే చెప్పాడు. కానీ తను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఈయనకి మనస్సులో కలిగింది. శివమాయతో మోహితుడైపోయాడు. దాంతో ఈయన ఏం చేశాడంటే, ఆ కోరిక కలిగింది కదా, దాన్ని తీర్చుకోవాలిగా. అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఈమెను ఎట్లా పొందాలి అని బాగా ఆలోచించి అట్లాగే సౌందర్యం అనేటువంటిది ఉండాలి, బాగా ఉంటే కానీ ఈ వీళ్ళు మనకి వశం కారు. అందువల్ల అంత సౌందర్యాన్ని నేను సంపాదించాలి. ఎట్లా? విష్ణులోకంజగామాసు నారద స్మర విఫల. విష్ణులోకానికి అవి ఆయనకి నమస్కారం చేసి, ఏమయ్యా ఇది ఎవరితో చెప్పద్దు, నువ్వుకు నాకు మధ్యలో ఉండాలి, ఒక రహస్యం చెప్తున్నా అన్నాడు. అట్లాగే లేవయ్యా నేను ఎందుకు చెప్తానయ్యా అన్నాడు. ఏమిటయ్యా అన్నాడు. ఆ శీలనిధి మహారాజు నీకు భక్తుడు, ధర్మాత్ముడు. అతని కుమార్తె చాలా అందగత్తె. ఆమె పేరు శ్రీమతి. చాలా జగన్మోహిని ఆమె. నేను ఆమెని ఎక్కువ కాలం గడపకుండా వెంటనే పెళ్లి చేసుకోదలిచాను. ఆమెకి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. అనేక మంది రాజులు వచ్చారు. అందువల్ల ఇప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, యది దాస్యసి మే రూపం మే తదా తాం ప్రాప్నుయాం ధ్రువం.